నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ జీవితం డోలాయమానంలో పడింది. ఆయన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడేలా ఉంది. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఎమ్మెల్సీ దువ్వాడ చెబుతున్నారు. అయితే పార్టీ క్రమశిక్షణ అతిక్రమించినందుకే వేటు వేసినట్లుగా హైకమాండ్ ప్రకటించింది. ఇక అదే సమయంలో మంత్రి లోకేష్ ను పొగడడం వల్లే దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్ చేశారని టీడీపీ జనసేన సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఇంకోవైపు వైసీపీ సోషల్ మీడియాలో మాత్రం దువ్వాడను ఏనాడో సస్పెండ్ చేయాల్సిందేననే పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే రకరకాల విశ్లేషణలు ఉన్నాయి. కానీ అసలు దువ్వాడను ఎందుకు సస్పెండ్ చేశారు అనేది స్పష్టత లేకుండా పోతోంది. వాస్తవానికి దువ్వాడపై ఎప్పుడో సస్పెన్షన్ విధించాల్సి ఉన్నా ఆయన వైఖరి మారుతుందేమోనన్న ఆలోచనలతో ఈనాడు హైకమాండ్ వేచి చూసినట్లుగా తెలుస్తోంది. రోజు రోజుకు ఆయన పరిస్థితిపై విమర్శలు ఎక్కువ అవుతుండడంతో చివరికి వేటు వేశారని తెలుస్తోంది. భార్య పిల్లలతో తగాదా పెట్టుకున్నారు దువ్వాడ శ్రీనివాస్. ప్రేయసి మాధురితో కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. రోజు రోజుకు వారు స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో రచ్చకెక్కుతున్నారు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అది పార్టీకి చెడ్డ పేరుగా మారుతోంది. వాస్తవానికి కుటుంబ వివాదం వెలుగులోనికి వచ్చిన నేపథ్యంలో టెక్కలి ఇన్ఛార్జ్ పోస్ట్ నుంచి దువ్వాడ శ్రీనివాస్ ను తొలగించారు. అయితే అది పనిష్మెంట్ గా భావించలేదు దువ్వాడ. మళ్ళీ ఎన్నికల నాటికి తనకే టికెట్ అన్న ధీమా ఆయనది. అందుకే కొంచెం విపరీతంగా ప్రవర్తించారు. అందుకే హైకమాండ్ తోక కత్తిరించినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మరోవైపు టెక్కలి నియోజకవర్గంలో సైతం దివ్యల మాధురి తలదూర్చుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా పేరాడ తిలక్ ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో తిలక్ కు శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. దువ్వాడ శ్రీనివాస్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. కానీ ఇద్దరు ఓడిపోయారు. టెక్కలి ఇన్ఛార్జిగా దువ్వాడ శ్రీనివాస్ ను తప్పించారు. పేరాడ తిలక్ కు ఆ బాధ్యతలను అప్పగించారు. కానీ ఇటీవల మాధురి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. పుష్ప డైలాగులను గుర్తు చేసేలా దమ్ముంటే తెచ్చుకోరా టికెట్, తెచ్చుకుంటే వదిలేస్తా పోస్టింగ్ అంటూ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీసింది. ఇక దీనిపై టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిలక్ తో పాటు చాలా మంది వైసీపీ నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపైనే హైకమాండ్ సీరియస్ గా స్పందించి చర్యలు తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.